హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ మల్లికా కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ మట్ట గుడిసెలతో ఈ విధంగా కూర చేశాను, పులుసు పెట్టి. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తాయి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇవి మట్ట గుడిసెలు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. వీటి ఆవిసి కూడా చాలా గట్టిది. బాగా నీట్గా కడిగి శుభ్రం చేసినవి. కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం. కొద్దిగంత కారం, పసుపు, వీటిని బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ బాగా కలిసాక ఇప్పుడు కొద్దిగంత నూనె వేసుకుందాం. మనకి ఎంత అవసరమో అంత వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుంటే ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం గిన్నెలోకి చింతపండు నానబెట్టుకుందాం. ఎంత సైజుకి సరిపోతుందంటే మనం ఒక బోండా చేసుకుంటాం కదా ఇంట్లో, బోండా సైజు చింతపండు సరిపోతుంది. దీన్ని ఏంటంటే ఇట్లా విడదీసి వాటర్ పోసినాం అనుకో, అప్పుడేముందంటే బాగా తొందరగా నానే అవకాశం ఉంటుంది అన్నట్లు. వంటలాగుంటే తొందరగా నానదు. ఇట్లా విడదీస్తే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ పెట్టుకునేసి కొన్ని ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొన్ని మిరియాలు, వీటిని ఏంటంటే దోరగా వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకునేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ పెట్టుకునేసి అందులో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకునేసి సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అంటే ఎర్రగడ్డ ముక్కలను వేసుకుందాం. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు తీసి చీలికలుగా కోసుకొని అందులో వేసుకుందాం. కొద్దిగంత కరివేపాకు, తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టుని అందులో చేర్చుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న టమోటా పీసెస్ని వేసుకుందాం. వీటిని కూడా బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి అన్నట్లు. ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదా మసాలాలకి, వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకునేసి గ్రైండ్ చేసుకుంటే పౌడర్ బాగుంటుంది అన్నమాట. చూడండి, మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఇందాక మసాలాలు పట్టించి ఊరబెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, వీటిని ఇందులో చేర్చుకుందాం. ఈ చేప ముక్కలకి పట్టించున్నాం కదా మసాలాలన్నీ, వీటిని కొద్దిగంత యాగనివ్వాలి. ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, దానిని బాగా మెత్తగా పీసుకుంటే
ఆ వాటర్ని ఇప్పుడు ఈ కూరలోకి యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా జాలి పెట్టుకుంటే ఆ తొలకలన్నీ దాంట్లోకి రాకుండా నీట్గా ఓన్లీ వాటర్ మాత్రమే వస్తుంది. కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాం. మనకు ఎంత రుచికి సరిపోద్దు అంత వేసుకుందాం. ఇంకా దీన్ని ఏంటంటే 5 నుంచి 6 నిమిషాలు మనం ఉడకబెట్టుకుంటే ఆ పులుసు అంతా ఇనిగిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇంకా నుంచి ఏంటంటే ఆ చేప ముక్కలు చెదిరిపోకుండా వాటిని కలుపుకునేసి ఇప్పుడు ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ దీంట్లో వేసుకున్నాక ఎక్కువ కలబెట్టకుండా ముక్క చెదిరిపోకుండా చూసుకుంటే బాగుంటుంది తినడానికి. ఇప్పుడు కొద్దిసేపు ఆ మసాలాల వాసన పోకుండా మూత పెట్టుకుందాం. చూడండి ఎంత బాగున్నదో. చూడండి చేపలు కానీ అన్ని ప్రతి ఒక్కటి బాగా ఉడికిపోయాయి. బాగుంది కదా. కూర కూడా చిక్కబడింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందాం. ఇదిగో ఈ విధంగా పెట్టుకుంటే చేపల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఇంతకుముందు అన్నడు తినని వాళ్ళు కూడా ఎంతో రుచిగా తింటారు అన్నట్టు. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆఖరి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.